గోరంట్ల మాధవ్ ఈ పేరు వింటే ఎప్పుడో నగ్న వీడియో కాల్స్ గుర్తొస్తాయి. మరి అది ఫేక్ అని ఈ వైకాపా మాజీ ఎంపీ అంటారు. లేదు అదంతా నిజమే అని తెదేపా వాళ్ళు అంటారు. సరే ఎప్పుడో విషయం పక్కన పెడితే ఇప్పుడు మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ లో మాధవ్ చంద్రబాబు పవన్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసి కొన్ని ఏరియాల్లో అత్యాచారం, హత్యకు గురైన బాధితుల పేర్లను ఆయన బహిర్గతం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే మాధవ్ కు నిన్న పోలీసులు వచ్చి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు వచ్చాక మాధవ్ మరింత రెచ్చిపోయారు. మీరు చేసేవి గుర్తు పెట్టుకోండి అంటూ చంద్రబాబు, పవన్ త్వరలోనే రాష్ట్రంలో అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ, జనసేన వాళ్ళు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదుల్లో తెలిపారు. మొత్తానికి గోరంత దాన్ని కొన్నంత చేశారు మాధవ్.